హలో గైస్, మీ అందరికీ తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కు స్వాగతం. థంబ్‌నెయిల్ చూసినప్పుడే మీకు అర్థమై ఉంటుంది అసలు ఈరోజు మనము దేని గురించి మాట్లాడుకోబోతున్నామని. నేను లాగ్ చేయకుండా పాయింట్‌కి వచ్చేస్తాం. అసలు ఏంటి బ్రో ఆ విజువల్స్? నిజంగా బ్రేత్ టేకింగ్ విజువల్స్ అవన్నీ. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ పిచ్చెక్కిస్తున్నాయి. రాజమౌళి గురించి, అతని క్యాపబిలిటీ గురించి మనకు తెలుసు. కానీ ఇదైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు రాజమౌళి మూవీస్ అన్నీ గమనిస్తే అతని సినిమాల్లో ఉండే కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ ఆ కథకు అతనిచ్చే స్క్రీన్ ప్లే ఇంకా డైరెక్షన్ మాత్రం టాప్ ఆఫ్ ద టేబుల్‌లో ఉంటుంది. అందుకే వరల్డ్ వైడ్ రాజమౌళి ఫిల్మ్స్‌కి ఫ్యాన్స్ పెరిగిపోయారు. టు బీ ఫ్రాంక్, ఈ వారణాసికి ఇంత హైప్ వచ్చింది కూడా రాజమౌళి గారి వల్లనే. ఈ వారణాసి సినిమాని ఈయన కాకుండా ఇంకెవరైనా తీస్తే అందులో మహేష్ బాబు గారు ఉన్నా కానీ మరీ ఇంత యాంటిసిపేషన్ కానీ హైప్ కానీ ఉండేది కాదు. మహేష్ బాబు గారి సినిమా అంటే హైప్ ఉంటుంది కాదని అనను. కానీ అది రాజమౌళితో అన్నప్పుడు మాత్రం ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఎందుకంటే ఆయన ఏం చేయగలడు ప్రతి ఒక్క టీఎఫ్ఐ ఫ్యాన్కు బాగా తెలుసు. ఒకటి, ఈ సినిమా ప్రొడక్షన్లో ఉన్నప్పటి నుండి ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని అనడం, వరల్డ్ వైడ్గా 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారని చెప్పడం, ప్రత్యేకించి ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి చెప్పిన ఈ ఒక్క మాట వలనే ఈ సినిమాకు హైప్ వచ్చేసింది. మనకి ఒక పక్కన హైప్ పెంచేస్తూ మరోవైపు షూటింగ్ కూడా చేస్తూ వచ్చేసాడు మన జక్కన్న. అయితే యాక్షన్ అడ్వెంచర్ అంటున్నారు, గ్రూప్ టోటర్ అంటున్నారు, విలన్ పోస్టర్ కూడా వదిలారు. ఏదో ఒక ట్రెజర్ హంట్ లాంటి సినిమా అయ్యుంటుందేమని అనుకున్నాం. టీజర్ ఓపెన్ చేసే ముందు కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి ఓపెన్ చేశాను. కానీ ఫస్ట్ షాట్తోనే అర్థమైపోయింది ఇప్పుడు చూడబోయేది మామూలుగా ఉండదని. చెప్పాను కదా, ఒక్కో షాట్ ఒక్కో ఫ్రేమ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. నేను మొదట్లో చెప్పినట్టు రాజమౌళి గారు సింపుల్ స్టోరీని గ్రాండ్ స్కేల్లో ప్రజెంట్ చేస్తారు. అందుకే ఆయన సినిమాకు యూతే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతారు. నిజం చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి అలాంటిది టైం ట్రావెల్, రామాయణం లాంటి 2 డిఫరెంట్ జోనర్స్ను కంబైన్ చేసి ఒక డివోషనల్ సైఫై మూవీ తీస్తున్నారు ఇప్పుడు. ప్రశాంత్ వర్మ, నాగ్ అశ్విన్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ రీసెంట్ మూవీస్తో ఇదే చేశారు. బట్ రాజమౌళి అన్నప్పుడు ఎందుకింత హైప్ అంటే చాలామంది దానికి పెట్టే బడ్జెట్ అనుకుంటారు, లేదంటే ఇందాక అతని స్క్రీన్ ప్లే ఇంకా డైరెక్షన్ అని. అవి కూడా కారణమే. కానీ దానికంటే మెయిన్ రీజన్ ఒకటి ఉంది. అదే ఎంత కాంప్లెక్స్ స్టోరీని అయినా చాలా సింపుల్గా చూపిస్తారు. అంటే నా ఉద్దేశం సింపుల్ స్టోరీని అద్భుతంగా చూపిస్తారని. చూసారా, నేను కూడా ఏదేదో వాడుతున్నాం, అయినా జక్కన చేసే మాయ అలా ఉంటుంది. మరి అదంతా అర్థమైపోతే ఇంకెందుకు చెప్పండి, ఉత్తినే టాప్ డైరెక్టర్స్ అయిపోరు కదా. సరే, ఇంకా జక్కన్న గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ మనం ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ వారణాసి సినిమా గురించి అండ్ ఆ టీజర్లో ఉన్న విషయాల గురించి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ టీజర్లో మనం చూసిన ప్లేసెస్ ఏంటి అనేవి ఒక్కసారి చూద్దాం. అయితే ఈ టీజర్లో మనకి వారణాసి, అంటార్టికా, ఉగ్రబట్టి కేవ్ ఇంకా ఆఫ్రికాతో పాటు లంకా నగరాన్ని చూపించారు. అండ్ ఒక్కోటి ఒక్కో టైం పీరియడ్లో ఉన్నట్టు చూపించారు. ఈ సినిమాలో వాటి సీన్స్ అనేవి అన్నీ ఒకే టైం పీరియడ్లో ఉండవు, డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఉంటాయి. వారణాసి వచ్చేసి 512 CEలో ఉంటుంది. CE అంటే కామన్ ఎరా అనే అర్థం వస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 60th సెంచరీ AD అన్నట్టు. ఇంకా అంటార్టికాతో పాటు ఉగ్రబాటి కేవ్ అలానే ఆఫ్రికా సీన్స్ అన్నీ ప్రజెంట్ టైం పీరియడ్లోనే ఉండి ఉంటాయి. ఒకవేళ వేరేగా కూడా ఉండవచ్చు. టీజర్లో అయితే మెన్షన్ చేయలేదు. లంకా నగరం మాత్రం రామాయణం, అది కూడా యుద్ధం జరిగే సమయంలో ఉంటుంది. సో ఇవన్నీ మేజర్గా మనకు కనిపించేవి. అయితే ఒక చోట మాత్రం స్పేస్ నుండి ఆస్ట్రాయిడ్ భూమి మీద పడే సీన్లో మాత్రం 2027 CE అని ఉంది. అంటే ఇది కూడా కరెంట్ టైం పీరియడ్లోనే ఉంది. మీరు ఒకవేళ ప్రతి ప్లేస్ను డీటెయిల్డ్గా గమనిస్తే ప్రతి చోట మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆఫ్రికాలో పారాషూట్ కానీ, ఉగ్రబాటి కేవ్లో కూడా మధ్యలో ఆ అమ్మవారి విగ్రహం దగ్గర మందాగిని, అలానే సైడ్న గమనిస్తే రుద్ర కూడా ఉంటాడు. వాళ్ళిద్దరే కాకుండా అక్కడ ఇంకా చాలామంది ఉంటారు. ఆ కేవ్లో మేబీ విలన్ వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి వాళ్ళందరినీ పంపించి ఉంటాడు. అయితే అక్కడున్న విగ్రహం చిన్నమాస్త అమ్మవారికి చెందింది. ఆమె కామదేవ ఇంకా రాతి మీద నుంచుని ఉన్నారు. అయితే అక్కడ థ్రెడ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి థ్రెడ్స్ ఏం కాదు, అవి బ్లడ్ స్ట్రీమ్స్. ఆమె శరీరం నుండి ఒకటి ఆమె నోట్లోకి, మరో 2 ఆమె కంపానియన్స్ అయిన డాకిని ఇంకా వారినిలోకి వెళ్తున్నాయి. ఈమె పార్వతీ అమ్మవారి అవతారం లాగా అనుకోండి. అయితే ఈ సినిమాలో మైథలాజికల్ స్ట్రక్చర్లో ఈ గాడ్సెస్కు ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుందో మనకు తెలియదు. అదంతా కాకపోయినా
జస్ట్ కేవ్ కోసమైనా అయ్యుండొచ్చు. చూద్దాం మరి. ఎనీవే థీరీస్ పక్కన పెట్టి ముందు వీటి గురించి మాట్లాడుకుందాం. ఇంకా అంటార్టికాలో కూడా ఆ ఐస్బర్గ్ను ఎక్కుతూ చాలామంది కనిపిస్తారు. కింద కొంతమంది బోట్లో కూడా ఉంటారు. మేబీ ఈ షాట్లో అందరికంటే ఎత్తులో ఉన్నాడు రుద్రానేమో. ఎందుకంటే మిగిలిన వారికంటే కూడా ఈ పర్సన్ డ్రెస్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అయితే అంటార్టికా అండర్ వాటర్లో ఉన్నది టైటానిక్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. అది ఒక పైరేట్ షిప్లా ఉంది. టైటానిక్ అయితే ఈజీగా తెలిసిపోతుంది. సో అది ఒక పైరేట్ షిప్. దానికి మూవీలో ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటుందో లేదో మరి నాకైతే తెలియదు. అవన్నీ పోను వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఆఫ్రికా నైట్ సీన్స్లో కూడా రివర్ మధ్యలో హిప్పోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సైడ్కి గమనిస్తే రుద్ర తాడు పట్టుకొని ఉంటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రామాయణం టైంలో లంకా నగరం యుద్ధం జరిగే సమయంలో ఆంజనేయ స్వామి తోక మీద సరిగ్గా గమనిస్తే ఎవరో రథం నడుపుతూ ఉంటారు. ఆ రథం వెనక ఒక మనిషి వీల్ చైర్లో కూర్చొని ఉంటాడు. ఆబ్వియస్లీ ఇది చూసిన వారు ఎవరైనా అది రుద్ర ఇంకా కుంభ అనే అనుకుంటారు. మోస్ట్లీ వాళ్ళే అయ్యే అవకాశం ఉందిలేండి. అది పక్కన పెడితే అసలు ఆ షాట్ చూస్తుంటే మైండ్ పోతుంది. వానరులు అందరు కలిసి రాముణ్ణి పైకెత్తుతారు. ఆ సమయంలో రాముడి మీద అటాక్ చేయడానికి ఒక భయంకరమైన రాక్షసుడు వస్తున్నట్లు మనం చూడవచ్చు. నాకు తెలిసినంతలో ఈ రాక్షసుడు కుంభకర్ణుడు అయి ఉంటాడు. ఎందుకేమని ముందు మనము మాట్లాడుకుందాం. లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి ఆ విజువల్స్. తెప్పించేలా ఏంటి, తెప్పిస్తున్నాయి కూడా. జస్ట్ టీజర్లోనే ఇలా ఉంటే సినిమాలో ఇంకెంత బాగా చూపిస్తారో చూడాలి. ఆంజనేయ స్వామి తోక మీద రథం నడపడం ఏంటయ్యా? జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియదు, కానీ చేసేది ఏదైనా ఒక రేంజ్లో చేస్తాడు. సరే, ఇప్పటి వరకు టీజర్లో ఉన్న వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇంకిప్పుడు అసలు ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కథ అంటే చాలామందికి గుర్తొచ్చేది ఈవెంట్లో రాజమౌళి గారు చెప్పిన మాటలే. సినిమా మొదలు పెట్టినప్పుడు రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని అనుకోలేదు అని చెప్పారు. అలానే మహేష్ బాబు గారిని రాముడి వేషంలో చూసినప్పుడు చాలా పరాక్రమంగా ఉన్నాడని అన్నారు. ఇది విన్నాక లిటరల్లీ నా మైండ్ పోయింది తెలుసా. ఏంది భయ్యా, ఏం మాట్లాడుతున్నారనే ఇదిలో ఉన్నాను. ఒకవైపు శివుడి రిఫరెన్స్ ఇస్తున్నారు, మరోవైపు ఈయనేమో రామాయణం రాముడు అంటున్నారు, మరోవైపు టైం ట్రావెల్. ఇవన్నీ చూస్తే ఎక్కడ కూడా ఈ సినిమా కథ ఇలా ఉంటుందని చెప్పలేము. తెలిసిందే కదా, రాజమౌళి సినిమా కథలు తెలుసుకోవడం కొంచెం కష్టం. అయితే మనం ఒక పర్ఫెక్ట్ స్టోరీని చెప్పలేం, కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ థీరీస్ అయితే ఫామ్ చేసుకోవచ్చు. నాకు తెలుసు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆల్మోస్ట్ అన్నీ తప్పవచ్చని, కానీ కొన్ని అయితే నిజమయ్యే అవకాశం ఉంది. రామాయణం రాముడు అన్నారు కాబట్టి చాలామంది రుద్రను కుంభను రామాయణంలో 2 కీలక పాత్రలతో పోలుస్తున్నారు. రుద్రను రాముడితోనూ కుంభను కుంభకర్ణుడిగా పోలుస్తున్నారు. దానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ కూడా ఉంది. అదేంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటంటే రామాయణం యుద్ధం సమయంలో శ్రీరాములు వారు కుంభకర్ణుని చేతిని అలానే 2 కాళ్ళని నరికేస్తాడు. సేమ్ ఇప్పుడు ఆ కుంభకర్ణుని లాగానే మన కుంభ కూడా ఒక చెయ్యి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది, అది కూడా కుడి చెయ్యి. అలానే మహేష్ బాబు గారు శ్రీరాములు వారు అన్నట్టు. సో ఈ విధంగా వాళ్ళిద్దరిని పోలుస్తున్నారు. అలానే మనము గుర్తుపెట్టుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, మనం ఈ టీజర్లో చూసిన ఫ్రేమ్స్ ఎక్స్ట్రాడినరీగానే ఉన్నాయి, కాదని అనడం లేదు. కానీ కొన్నిటికి నిజంగా సినిమాలో పెద్దగా స్కోప్ ఏమి ఉండకపోవచ్చు. దాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే సినిమా గట్టిగా ఉంటే 3 అవర్స్ కానీ 3.5 అవర్స్ కానీ ఉంటుంది. అందులో మీకు ఎంతని చూపిస్తారో చెప్పండి. బాబు గారు రాముని వేషం వేశారన్నప్పుడే రామాయణం సీన్స్ ఉంటాయని మనకు అర్థం అవ్వాలి. అండ్ మినిమం టు మినిమం ఆ సీన్స్ అనేవి ఒక 20% అయినా ఉండే అవకాశం ఉంది. అలానే అడ్వెంచర్ అని అన్నప్పుడు మీకు ఒకే చోట పెద్ద పెద్ద యాక్షన్ సీన్స్ ఏమీ ఉండవు. మనం చూసిన ప్రతి ప్లేస్కు ఇంపార్టెన్స్ ఎంతో ఉందో అంతే చూపిస్తారు, కానీ అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకండి. కొన్నిసార్లు డైరెక్టర్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్లాట్ అర్థం కాకుండా ఉండటానికి కొన్ని ఎలిమెంట్స్ని కావాలని హైలైట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ఆలోచించండి. ఎనీవే కథ అయితే మనం చెప్పలేం, కానీ మనకు అర్థమైనంత వరకు విలన్కు 2 కాళ్ళు ఒక చెయ్యి పనిచేయదు. నేనేమంటున్నా అంటే కుంభ తను బాగు చేసుకోవడం కోసం, అలానే ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉండొచ్చు. మేబీ రుద్రను దానికి అపాయింట్ చేసుకుని ఉంటాడు. రుద్ర గురించి మనకు పెద్దగా ఏం తెలియదు కాబట్టి ప్రస్తుతానికి అంతా థియరీగానే ఉంచుదాం. అయితే
కుంభ రుద్రతో మంచి పని కోసం ఇదంతా చేయాలని అనడం వల్లనే రుద్ర దానికి ఒప్పుకొని ఉంటాడు. బట్ ఫైనల్గా వన్స్ తను అనుకునేది సాధించాక రుద్రను కుంభ మోసం చేసినా చేయొచ్చు. చాలామంది సంజీవిని కోసం అని అంటున్నారు. అది కూడా నిజం అవ్వచ్చు. మేబీ దానికోసం రామాయణం కాలంలోకి వెళ్దామని చూస్తే డైరెక్ట్గా యుద్ధం జరిగే సమయానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకే హనుమంతుల వారి తోక మీద రుద్ర కుంభను తీసుకెళ్లడం చూడవచ్చు. లీక్ అయిన షూటింగ్ వీడియోస్లో చూస్తే కుంభ ముందు రుద్ర మోకాల మీద ఉండటం, అలానే ఈ ట్రైన్ మీద ఫైట్ సీన్ ఉండటం, ఇవన్నీ చూస్తే మోస్ట్లీ అయితే రుద్రను తన పని కోసం ఒప్పించడానికి అయినా అయి ఉండాలి, లేదా పని అయ్యాక అయినా అయి ఉండాలి. బట్ నేను అనుకోవడం ఏంటంటే ఈ ట్రైన్ ఫైట్ సీన్ కానీ కుంభ ముందు మోకాల మీద ఉండటం కానీ ఇవన్నీ రుద్రను ఆ పని కోసం ఒప్పించడానికి అయి ఉండాలి. అండ్ మీరు ఇంకోటి గమనించాలి, 2027లో యాస్ట్రాయిడ్ పడే సీన్ ఉంది. మరి సినిమాలో దాని స్కోప్ ఎంత ఉంటుందో తెలియదు. నేను మొదట్లో చెప్పినట్టు ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్, మైథాలజీ, హిస్టరీ, ఇంకా యాక్షన్ అన్ని జోనర్స్ ఉన్నాయి. కాబట్టి దేంతో లింక్ చేస్తారో చెప్పలేం. మీరు గమనించారో లేదో తెలియదు కానీ మోస్ట్లీ ఇప్పటి వరకు రాజమౌళి గారి సినిమాలన్నీ రివెంజ్ స్టోరీస్తో ఉంటాయి. మరి ఇందులో కూడా ఆ ఎలిమెంట్ ఉంటుందనే చూడాలి. అన్నీ మాట్లాడుకున్నాం కానీ వారణాసి గురించి మాట్లాడుకోలేదు. అసలు సినిమా పేరే వారణాసి కదా. ఈవెంట్ మణికర్ణిక ఘాట్లో ఆకాశం నుండి సముద్రంలోకి ఒక ఎనర్జీ బీమ్ వస్తుంది. సో సినిమా ప్లాట్ అంతా మోస్ట్లీ ఈ వారణాసి చుట్టే తిరిగే అవకాశం ఉంది. కానీ అది ఎలా ఏంటి అనేది మాత్రం తెలుసుకోవడం కష్టం. ఫ్యాంటసీ మూవీస్ కథ తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక్కోసారి కథ రాసే డైరెక్ట్గా తెలియదు వాళ్ళు ఏం రాస్తారు అనేది కూడా. ఇంకా చూసే మనం ఎంత చెప్పండి. బట్ ఒకటైతే గుర్తుంచుకోండి, కుర్చీలో కూర్చున్నాడు, కాళ్ళు చేతులు పని చేయడం లేదు కదా అని తింగరోడని అనుకోకండి. ఇలాంటి క్యారెక్టర్సే ఒక్కోసారి చూసేవారిని కూడా భయపడేలా చేస్తాయి. అందులోని రాజమౌళి విలన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటా. రుద్రను ఎంత బాగా చూపిస్తారో కుంభను కూడా అంతే బాగా చూపిస్తాడు. ఈవెంట్లో రుద్ర గురించి చెప్పాడు కానీ కుంభ గురించి పెద్దగా ఏం చెప్పలేదు. నేనైతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బెస్ట్ విలన్ చూస్తామని అనుకుంటున్నాను. మోస్ట్లీ మన కుంభ ఒక హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్ అనుకుంటా, అది కన్ఫర్మ్. సో గైస్, నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను. నేను ఏమైనా మిస్ అయినా లేదంటే మీ దగ్గర ఎటువంటి థియరీలు ఉన్నా కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.